హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఈ రోజులలో విచిత్రమైన సమస్య టెక్నాలజీ పరంగా చాలామందికి మరి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ప్రాబ్లమ్స్ అంటే అవి ఓన్‌గా క్రియేట్ చేసుకున్నాయి. చాలామంది ఏమంటారంటే దేవుడు ఉన్నాడా అంటారు. దేవుడు మహాశక్తివంతుడు. దేవుడికి రూపం లేదు. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. లేడు అంటే లేడు. కదా! దేవుడు ఉంటేనే కదా సృష్టి ఇలా ఉన్నది. మనం ఇంతవరకు సజీవులుగా ఉన్న మనిషి లెక్క. అలా అంటే మరి ఎప్పుడు గాలిని చూసినామా మనం? చూడలేం గదా! కొమ్మాడితేనే ఇట్లా కొమ్మలు ఊగితేనే గాని గాలొస్తుందిరా అంటాం మనకు. ఇట్లా మన దగ్గరికొస్తేనే. అవునా కాదా? ఏదైనా సృష్టికర్త యొక్క అది అధికారంతోటే వస్తాయన్నట్లు. ఎప్పుడే గాని మనకు బ్రెయిన్ ఉన్నదని తెలుసా? బ్రెయిన్ నువ్వు చూసినావా? హ్మ్. చూసినా? ఆలోచన ఎట్లొస్తుంది మరి? ఆ! అందుకోసం నువ్వు చూడలే కాబట్టి మనకు బ్రెయిన్ లేదనా? ఉంది. కానీ నమ్మాల. ఎందుకంటే దేవుడిచ్చినది మనకు బహుమానం. మన శరీరంలో మనకు మంచి మెమరీ కార్డ్ అన్నట్లు. ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేస్తున్నాం గదా! అది కూడా ఒక బ్రెయిన్ లాంటిదే. కంప్యూటర్ గానీ, ఏదే గానీ అని మెమరీ కార్డ్ లాంటిదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వం సృష్టికర్త అయిన దేవుడు, విశ్వాన్ని సృష్టించిన దేవుడిని మీరు నమ్మపోతే, మనం నమ్మపోతే, మరి రానుపోయే రోజులలో ఇప్పటికైనా గానీ ఒక మతం మీద ఇంకో మతం, ఇంకో మతం మీద ఇంకో మతం కొట్లాడుకొని సస్తున్నారు. అవునా కాదా? అలా ఎప్పుడూ కొట్లాడుకోకూడదు. దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. కానీ పవర్‌ఫుల్. దేవుడు ఒక్కడే. 20 మంది గాదు, 30 మంది గాదు. నాకు తెలిసినంత మట్టుకు. ఆ దేవుడిని కూడా మనం జూడలేము. దేవుడికి రూపం లేదు. ఆయన ఉగ్రరూపత దూల్చినమనుకో, మనం ఎంత మీదికున్నా గానీ కుంగిపోవలసిందే, అంగిపోవలసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అహంకారంతో ఎవరితోటి కూడా మాట్లాడేటప్పుడే గానీ, ఏది జేసేటప్పుడే గానీ జాగ్రత్త ఉండండి. భక్తి శ్రద్ధలతోటి ఉండండి. ఇంకా చాలా ఉన్నాయబ్బా! కానీ సమాజంలో కూడా గుర్తుంచుకోండి. మరి అమ్మ, నాన్నల్ని, భార్య, పిల్లల్ని మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి, మంచిగా బాగుంటేనే బాగుంటాయనేసి నేను అంటున్నాను. మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. కానీ చెప్పుకుంటూ పోతుంటే మనకు సంవత్సరాల కొద్దీ పోతుంటే అప్పటికి కూడా మనం బతికున్నాం కాబట్టి జాగ్రత్త. దేవుడున్నాడని నమ్ముకోండి. ఓకే మరి.